వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మరో అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అది మనకు జేఈ మెయిన్స్కి సంబంధించి సెషన్ 2 పరీక్షలు వాళ్ళు ఇచ్చిన తేదీల ప్రకారం ఏప్రిల్ 2 నుంచి 9th మధ్యలో జరిగే అవకాశం అయితే ఉంది. మరి దీంట్లో 3 days ఇస్తారా, 4 days ఇస్తారా, షిఫ్ట్లు ఎన్ని ఉంటాయి అనేది పూర్తిగా క్లారిటీ వస్తుంది. కానీ ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9th మధ్యలో మీకు జేఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. మరి సెషన్ 1లో బెస్ట్ పర్సంటేజ్ సాధించిన వాళ్ళు ఇంకా ది బెస్ట్ కోసం మీరు సెషన్ 2కి ప్రయత్నం చేయండి. మరి సెషన్ 1లో కొంత లో పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు, కొంతవరకు 90, 85 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎలాగో దగ్గరికి వచ్చారు కాబట్టి మరికొంత ఇంప్రూవ్మెంట్ సెషన్ 2లో కావాల్సిన అవసరం ఉంది. సెషన్ 1లో మీరు ఎక్కడైతే మిస్టేక్ చేసి ఉన్నారో, సెషన్ 1లో మీరు ఎక్కడైతే ఏ సబ్జెక్ట్లో అయితే వెనుకబడి ఉన్నారో, మరి సెషన్ 2లో వాటిని రెక్టిఫై చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కువ సమయం కూడా లేదు, మనం ఆల్రెడీ ప్రిపరేషన్ అయి ఉన్నాం. మధ్యలో మనకు 15 days ఇంటర్ అకాడమిక్ ఎగ్జామ్స్తో కొంత ప్రిపరేషన్లో బ్రేక్ వచ్చింది. మళ్ళీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. మరి 20 days టైం ఉంది. ఈ 20 daysలో మనం ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా మీరు చదవట్లేదు, 2 years నుంచి చదువుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు 20 రోజుల్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం మీరు ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం కానీ, లేదా చాప్టర్ వైజ్ మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వెళ్ళడం కానీ ఇవి చేసినట్లయితే డెఫినెట్గా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు అక్కడ ఏ సబ్జెక్టులో అయితే మీరు సరిగా పర్సంటేజ్ సెషన్ 1లో పొందలేకపోయారో దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మరి అక్కడ చాలామంది నెగిటివ్ మార్క్స్ చేశారు. మరి ఎట్టి పరిస్థితుల్లో తెలియని క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చాలాసార్లు ఆస్పిరెంట్స్ చెప్పడం జరిగింది. కొంతమంది విద్యార్థులు అయితే మంచి స్కోర్ వచ్చినప్పటికీ నెగిటివ్ మార్క్స్తో వెనుకంజ వేయడం జరిగింది పర్సంటేజ్ విషయంలో. మరి మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ క్వశ్చన్స్ అసలే చేయొద్దనే విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియపరుస్తూ, మరి ప్రధానంగా మీకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీ యొక్క ధైర్యాన్ని విడొద్దు, మీ యొక్క పట్టుదలను కొనసాగిస్తూ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇతరులతో పోల్చుకోకండి. వాళ్ళకు 90% వచ్చింది, నాకు 70 వచ్చిందని, లేదా వాళ్ళు 98 వచ్చింది, నాకు 80 వచ్చిందని, ఇట్లా డోంట్ కంపేర్ విత్ అదర్. దీనివల్ల ఏంటంటే మీరు ఇంకా ఇన్ఫీరియారిటీలో అనే అవకాశం ఉంది. పేరెంట్స్ కూడా దయచేసి ఎట్టి పరిస్థితులు మీ పిల్లల పర్సంటేజ్ని సక్సెస్ స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్తో పోల్చవద్దు. ఎవరి ఐక్యూ లెవెల్స్ వాళ్ళకే ఉంటాయి, ఎవరి ప్రిపరేషన్ లెవెల్ వారికే ఉంటుంది. అందరి ప్రిపరేషన్ ధోరణి ఒకే రకంగా ఉండాలని లేదు. ఎన్నో ఆస్పెక్ట్స్ ప్రిపరేషన్లో పనిచేస్తాయి కాబట్టి పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని డిసప్పాయింట్ చేయొద్దు. వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. రాబోయే అన్ని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పిల్లలను మనం భుజం తట్టి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇంకే కాకుండా ప్రధానంగా ఇంపార్టెంట్ టాపిక్స్, వెయిటేజ్ టాపిక్స్ కూడా మనం కొన్ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీరు ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత మేము మోర్ పీవైక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఎక్కువ అటెండ్ అవ్వండి. ఎన్ని వీలైతే అన్ని గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు టైం మేనేజ్మెంట్ కూడా తెలిసిపోతుంది. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి మనం ఒకే మ్యాథ్స్నే పట్టుకొని మన ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చే అవకాశం ఉన్న, మరి ఇక్కడ స్కోర్ చేయలేకుండా ఆ సబ్జెక్టులు కంప్లీట్గా వదిలేస్తే మన స్కోర్ పోయే అవకాశం ఉంటుంది. ముందుగా మీకు సులభంగా వచ్చిన సబ్జెక్టు అయితే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ దాంతో ప్రారంభించమని కూడా మనం ఇంతకుముందు చెప్పాం. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఆస్పిరెంట్ మీరు 20 రోజులు జేఈ మెయిన్స్ సెషన్ 2 పైన దృష్టి కేంద్రీకరించండి. గతంలో చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు ఉత్తమమైన ఫలితాలు జేఈ మెయిన్ సెషన్ 2లో పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.